నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అనాలోచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మళ్ళీ చెప్తున్నా కాపాడంతో పాటు 2014 కృష్ణా గోదావరి జిల్లాలతో ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో 1.8 రైతుల ఆదాయం పెంచే దిశగా వ్యయంతో నేటి తెలంగాణ ప్రభుత్వం 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తావించబోతున్నాము. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం ఖర్చు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏర్పాటు నీటిపారుదల సామర్థ్యం ఇరిగేషన్ సెక్టర్ పై 125 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనకి మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 253 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరు ఇవ్వడానికి ఆ తర్వాత 7,000 కోట్లు 2014 నుంచి 5 ఏళ్లలో 2023 వరకు అప్పులు 10 సంవత్సరాలు వడ్డీలతో కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టులపై చెల్లించాల్సిన రుణభారం 77,181 లక్ష కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయంతో 1,57 లక్షల ఎకరాలు ఒక్క ఎకరానికి నీరు ఇవ్వడానికి 1.81 లక్షల కోట్ల ఖర్చుతో రేట్లలో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అదనం అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన స్లైడ్ ద్వారా ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టు వచ్చిన ఖర్చు మరి ఎంత 11 లక్షల రూపాయలని చెప్పి మనం చేస్తున్నాం. సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. కొన్ని గత ప్రభుత్వం మరి 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. 2014 నుంచి మళ్ళీ చెప్తున్నా 2023 వరకు 2014 నుంచి 2023 వరకు 9 మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ 1.81 lakh crores ప్రాజెక్టు ఈ 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి గాని అదే విధంగా ప్రభుత్వంలో మొదలైన విషయం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం కృష్ణా నదిపై లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. శ్రీశైలం మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరు ఇవ్వడానికి 97,000 కోట్లు ఉన్న జూరాల నాగార్జున డ్యాంల నుంచి చెల్లించాల్సిన గ్రావిటీ ద్వారా వడ్డీలతో కలిసి తుంగభద్రపై చెల్లించాల్సిన రుణభారం ఉన్న 37,000 కోట్లు. డిండి పైన మిగిలినవి కూడా డిండి ప్రాజెక్టు నుంచి మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం చేరుతుంది. 1,75,000 లిఫ్ట్ ద్వారా ఎకరానికి నీరు ఇవ్వడానికి ఆధారపడ్డాయి. 3.4 lakhs విషయంలో కృష్ణా నదీ జలాల విషయంలో మార్పుల వల్ల తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది. అదే విధంగా గడిచిన 10 ఏళ్లలో ఈ స్లైడ్ ద్వారా ఈ ప్రాజెక్టులలో నేను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చిన్న తరహా ఐడీసీలో ఎంత తెలంగాణలోని మరి 2014 నల్గొండ తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కొన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. మేజర్ ఆన్ గోయింగ్ శ్రీశైలం నీళ్లను